ఇది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో కలకత్తా నగరంలో డమ్డమ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో బక్రీద్ పేరుతో గోమాతల రక్తం నదిలా ప్రవహిస్తున్నది. అలాగే ఇది ముషీరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వద్ద ముషీరాబాద్ ప్రాంతంలో పబ్లిక్ రోడ్డు మీద ప్రవహిస్తున్న రక్తం. గోమాతల యొక్క రక్తం బక్రీద్ అనే పేరుతోటి ఇంత దారుణంగా ప్రవహింపజేస్తుంటే ఇంకా చూస్తూ ఊరుకుంటారా హిందువులారా? పెద్దలందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం, ఇటీవల బక్రీద్ నాడు, అంటే సర్వసాధారణంగా బక్రీద్ చాలా సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి నాడే వస్తుంది. అంటే చాలా పవిత్రమైన రోజు హిందువులకి. ఆ రోజు గోపూజ చేయాలి, గోసేవ చేయాలి. అలాంటి రోజు ఈ బక్రీద్ పేరుతోటి దారుణాతి దారుణంగా గోమాతల్ని చంపేస్తున్నారు. భారతదేశంలో చాలా చోట్ల జరుగుతుంది. చాలా ముఖ్యంగా జరుగుతున్న ప్లేస్ ఏంటంటే, ఒకటి కలకత్తాలోని డమ్డమ్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతం. అసలు కలకత్తా మొత్తం అంతా కూడా బెంగాల్, నిన్న దాకా కలకత్తాలో ఉన్న కమ్యూనిస్ట్ ఆర్ టిఎంసీ పార్టీలు వాళ్ళకే వరాలు ఇస్తుంది కాబట్టి దారుణంగా జరిగింది. సరే, ఇక హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్, పాత బస్తీ, ఇక ముషీరాబాద్, ఆ ప్రాంతాలన్నీ కూడా అంతే అని మనం అనుకుంటున్నాం. కానీ గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో చాలా చాలా ముఖ్యమైన ప్రాంతాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన ప్రాంతాల్లో కూడా ఇది జరుగుతుంది. అయితే హైదరాబాద్లో జరుగుతున్న ఖుర్బానీ అంటే ఖూనీ అనమాట, ఆ రక్తపాతం అనేది చాలా కాలంగా జరుగుతుంది. ఇంకా బెంగాల్లో కూడా, బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆ ప్రవాహంలో మార్పు ఎదురనేది. అక్కడ నదిలో ప్రవహిస్తుంది గోమాతల యొక్క రక్తం. వీళ్ళు హలాల్ పేరుతోటి ఆ ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని చంపే విధానం ఎంత బాధాకరంగా ఉంటుందంటే, ఎంత క్రూరాత్మకంగా ఉంటుందంటే, అటువంటిది మానవ మాత్రలు అయితే చేయలేరు. కానీ మరి అలాంటి వాళ్ళకి వరాలు ఎలా ఇస్తున్నారు? నేను 6 నుంచి 28వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను, ఒక్క న్యూస్ ఛానల్లో అయినా ఈ విషయం ఇస్తాడేమో అని. అరే, యూట్యూబర్స్ లో కూడా చాలా తక్కువ మంది, ఇప్పుడు నేను తప్ప నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ లో ఎవ్వరూ దీనికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టలేదు ఇంతవరకు. నేను ఒక్కనే ఆ రోజు పెడుతున్నాను, నాకు అర్థమవుతుంది. ఫేస్బుక్ లో లైవ్ పెట్టారు ఒకళ్ళిద్దరు, ఫేస్బుక్ లో మాత్రమే. అంటే బయటకు వచ్చిన ఆ 2 వార్తలు తప్ప ఇంక ఎవ్వరు దీని గురించి పట్టించుకోవట్లేదు. అరే, మన మాత 3.5 కోట్ల దేవతా స్వరూపం, అంటే మొత్తం దేవతలందరూ కొలువైన మాత గోమాత అని, ఈ మాతకి పతి ఎద్దు అని, వృషభరాజమని, అది ఆ వృషభం అనేది పరమేశ్వరుడు యొక్క వాహనం అని, ఇన్ని రకాలు చెప్పినా సరే ఎవరికైనా కనీసం ఒక ఫీలింగ్ ఉందా? ఇక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎలాగా దుర్మార్గమే కాబట్టి వాళ్ళు ఇస్తున్నారంటే పోన్లే అని బాధపడుతున్నాం. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది మాయరోగం. ఎన్డీఏ కూటమిలో చేరగానే బహిరంగంగానే ముస్లింలు, క్రైస్తవులు ప్రకటించారు చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వెయ్యము అని చెప్పి. ఆ మాట ప్రకారంగానే వాళ్ళు ఓట్లు వేయలేదు కూడా. మరి ఓట్లు కూడా వేయని వాళ్ళకి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఇన్ని వరాలు ఎందుకు ఇవ్వాలి? హజ్ యాత్రకు సబ్సిడీలా, హజ్ యాత్రకు డబ్బులా, లక్షల్లో డబ్బులా, మొల్లాలకి, మైదానులకి, పాస్టర్లకి డబ్బులా? అసలు ఎందుకు ఇష్టం? రాజ్యాంగ వ్యతిరేకమే కదా. సెక్యులర్ భారతదేశం అంటే అన్ని మతాలకి సమానంగా ఇవ్వాలి. ఒక మతాన్ని దోచేసి మిగిలిన మతాలు కాదు, హిందూ మతం అనేది ఇక్కడ మెజార్టీ అయినప్పుడు మెజార్టీ ప్రజల దగ్గర నుంచి డబ్బు దేవాదాయ శాఖ పేరుతో దోచేసి ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేసే ముస్లింలకి, క్రైస్తవులకు వాళ్ళు ఆ వ్యతిరేకంగానే పనిచేస్తున్నది. ఇప్పుడు మా గోమాత చంపద్దు బాబోయ్ అని బతిమాలుతున్నా సరే బక్రీద్ పేరుతో దారుణంగా చంపేస్తాను, నిత్యం చంపుతున్నారు. ఇంకా బక్రీద్ నాడు ఈ మృత్యు క్రీడ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక హృదయం విదారం అయిపోతుంది, ద్రవించేస్తోంది. అంటే ఇంత రక్తపాతం. ముషీరాబాద్ లో పబ్లిక్ రోడ్డు మీద రక్తం ప్రవహిస్తుంటే ఎన్ని బూతులు తిరుగుతున్నారు వాళ్ళు. రే, నాశనం అయిపోతావురా, ఇదిరా ఇదిరా అని. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కొద్దిగా పెద్ద తప్పు ఉంది. ఎందుకంటే 50% కంటే ఎక్కువ ఓటు వచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడే గెలిచినట్లు. అంటే 50% ప్రజలకు ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? 70% పైన ఇవ్వాలి. గెలుపంటే 1 ఓటుతోటి 2 ఓటుతోటి గెలిచేవాడు గెలుపు అనకూడదు. అలానే 50% మందికే న్యాయం జరుగుతుంది కదా. సరే, ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థను మనం మార్చలేము. ఈ ప్రభుత్వాలు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కానీ గుర్తు మాత్రం పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా వాళ్ళని పోషిస్తోంది, తద్వారా హిందువులను దోచేస్తోంది. హిందువులకు దర్శనానికి టిక్కెట్లు అంటారు, అన్నిటికీ టిక్కెట్లు. దేవాలయానికి వెళ్ళామంటే
మన డబ్బులన్నీ అక్కడ సమర్పించుకుని రావాల్సిందే. లేకపోతే మనకు ఓ దర్శనం ఉండదు, ఓ ప్రసాదం ఉండదు, తీర్థం ఉండదు. మరి వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చున్నా సరే గౌరవవేతనం ఉంటూ గౌరవంగా డబ్బులు ఇస్తూ వాళ్ళని పోషించడం, ఇవన్నీ చేస్తే వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటి అందరికీ తెలుసుగా, ఇవే కొత్తగా ఏం కాదు. ఇంత దారుణంగా చంపేస్తుంటారు. అరే ఒక్క మీడియా, ఇన్ని మీడియాలు ఉన్నాయి కదా, ఎన్టీవీ, ఈటీవీ, టీవీ5, ఒక్కరు కూడా కనీసం ఇది తప్పు అనే మాటనే చూపించట్లేదు. అంటే ఎవ్వడికి హిందువుల మనోభావాలు అవసరం లేదు. అరే గోమాత కరోనా వచ్చి కకావకరం అయిపోయినప్పుడు గోవుల వలనే భారతదేశం నిలబడింది, ఇంత అన్ని హత్యాకాండాలు జరగలేదు, అంతమంది చనిపోలేదు అని చెప్పేసి WHO లాంటి సంస్థలు కూడా చేతులు ఎత్తేస్తే ఇంత చక్కగా ఉంది అని చెప్పేసి వివరిస్తే, అయినా సరే గోమాతను చచ్చిపోతుంటే ఎవడు పట్టించిన లేడా? సరే, నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు జనాల యొక్క సంఖ్య కంటే గోమాతల యొక్క సంఖ్య 10వ వంతే ఉంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు అయితే 4 రెట్లు గోవుల జాతులు ఉండేవట జనాల కంటేను. ఈ రోజు ఉన్న జనాల కంటలో 10వ వంతు మాత్రమే పడిపోయాయి ఆవుల సంఖ్య. అంటే హిందువులు అనేవాళ్ళు ఒక్కొక్కడు ఇంట్లో ఒక ఆవును పెట్టుకున్నట్లయితే అసలు బయట తిరగడానికి ఆవు దొరకదు, ప్రతి ఇంటికి ఒక ఆవు ఉన్నట్లయితే. అంచేత గోమాతల ఈ హాహాకారాలు, అలాగే క్రూరమైన మరణాలు దారుణంగా మన మీద జరుగుతుందని అందరికీ తెలుసు, ఎవరికి తెలియలేదు కదా ఇది. ఇవన్నీ ఆగాలంటే మనం అంతా చేయాలి. ప్రభుత్వాలు ఏం మారవు, ప్రభుత్వాలు వాళ్ళు గడ్డి తినే బతుకుతున్నారు. అందుకని వాళ్ళు మారరు, మనమైనా మారదు. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఆవుని పెట్టుకోండి, ఇవాళ తెచ్చుకోండి ఒక ఆవుని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆవుని పెట్టుకుంటే గొడవ లేదు. ఆవుకు స్వేచ్ఛ, స్వాతంత్రం అన్ని మీరే ఇవ్వండి. మీ ప్రాంతంలో ఎద్దులు ఆబోతులు తిరుగుతూ ఉంటాయి చక్కగాను, అలాగైనా కాపాడుకుందాం. ప్రభుత్వాలు మన కానీ గుర్తుపెట్టుకోండి, టీడీపీని కూడా గుర్తుపెట్టుకోండి, టీఎంసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వాటిని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో అలాగే టీడీపీని కూడా గుర్తుపెట్టుకోండి. ఓటు వేసేటప్పుడు పరిపూర్ణంగా బుద్ధి చెప్పాలనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. బుద్ధి చెప్పకపోతే వీళ్ళు బుద్ధి రాదు. ఇంకా వాళ్ళ కూటమిలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఉన్న ప్రాంతాల్లో మనం ఓడించి చూపించగలిగితేనే మన యొక్క బలం ఉన్నట్లు. మనం ఏ ఓట్లు వేసినా బీజేపీకి, జనసేనకి మాత్రమే పడాలి మన ఓటు. కూటమిలో ఉన్న సరే టీడీపీకి మాత్రం పడకూడదు. మీరు పడితే ఎక్కువ చూసాంగా, వాళ్ళు చేస్తున్న పని ఏంటో చూసాం కదా. వాళ్ళకి వరాలు ఇస్తే ఏం జరిగినట్లు? హైదరాబాద్లోను బెంగాల్లోనూ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావాలనే కదా వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళు అదేగా చేసే పని. ఎప్పటికైనా మారండి. ఏ మీడియా చూపించదు. ఇది నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి వీలైతే. లేదనుకుంటారా నా మిగిలిన వీడియోలాగే దీనికి కూడా 100 వ్యూస్ 50 వ్యూస్ అనుకుంటే మీ ఇష్టం. కనీసం మీ దృష్టిలోకి రావాలి కదా జరుగుతుంది ఏంటో. చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు కనవద్దు, వినవద్దు. ఆ 3 తప్పుడు సంకేతాలు. ఎందుకంటే అలా ఇచ్చే మన హిందువుల్ని నోళ్ళు నొక్కేశారు, కళ్ళు మూయించేశారు, అలాగే చెవులు మూయించేశారు. తద్వారా ఎంతమంది ఆర్తనాదాలు మన హిందువులు, సాటి హిందువులను భయంకరంగా ఊచకోతకు వస్తున్నా సరే మనకి ఈ 3 అవయవాలు నొక్కేశారు. ఏ వార్త తెలియకుండా పోయింది. దయచేసి ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ఎప్పటికైనా చెవులు పెట్టండి, ఎప్పటికైనా సరే మీ నోటితో మాట్లాడడానికి ప్రయత్నించండి. గోమాతల గోడుని మీరు మొత్తం తీర్చలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక్కావునితో పెట్టిన ఆ ఒక్కావుని మీరు రక్షించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వందే గోమాతరం. భారత్ మాతాకి జై. జై హింద్.